ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత సాంఖ్యయోగము. తాబేలు తన యొక్క అవయవాలను ఇంద్రియాలను లోనికి ముడుచుకున్నట్లుగానే యోగి ఎప్పుడూ కూడా తన యొక్క ఇంద్రియార్థాలే అయినటువంటి విషయాల నుండి కూడా సర్వత్రా వెనుకకు మరల్చుచూ ఉన్నాడు. అప్పుడు మాత్రమే అతని యొక్క జ్ఞానము మిగులా స్థిరమై ఉంటుంది. అతడే కదా స్థితప్రజ్ఞుడు అవుతాడు. అంటే మోక్షప్రాప్తి అన్నప్పుడు ఆత్మసాక్షాత్కారమే కదా జరుగుతుంది. అలాగా స్వాత్మ సాక్షాత్కారానికి ఇంద్రియ నిగ్రహము మిక్కిలి అవసరము అనేటువంటి విషయమే ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. మనుజునకు ఎప్పుడైతే ఇటువంటి ఇంద్రియాల యొక్క నిగ్రహము లేదా నిరోధము అనేది సిద్ధిస్తుందో అప్పుడే బుద్ధి ఆత్మయందు స్థిరంగా నెలకొని ఉంటుంది అని కదా చెప్పబడింది. ఈ సత్యం గురించే మనకి ఏమని చెప్తూ ఉన్నారు అంటే, ఎప్పుడైతే చిత్తము తన యొక్క బహిర్ముఖ విషయ ప్రవృత్తులను వదిలివేసి అది అంతర్ముఖమవుతుందో అప్పుడు మాత్రమే అది ఆత్మయందు చక్కగా స్థితిని పొందగలుగుతుంది అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఈ యొక్క అంటే తాబేలు ఏ కొంచెం శబ్దం కానీ అలజడి కానీ కలిగిన వెంటనే ఏం చేస్తుంది, తన యొక్క అవయవాలు అన్నింటినీ కూడా లోపలికి ముడుచుకుంటుంది. అలాగే యోగి అయినటువంటి వాడు శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము మొదలైనటువంటి బాహ్య సంబంధమైన విషయాలు అన్నింటి నుండి కూడా మనస్సును మరల్చి మరల్చడమే ప్రత్యాహారము అనేటువంటిది చెప్పబడుతూ ఉంటుంది. అలా చేసి అంతరాత్మయందు దానిని నెలకొల్పాలి. అంటే ఏ ఒక్క ఇంద్రియాన్ని మాత్రమే నిగ్రహించడం అనేటువంటిది సరిపోదు. అంటే కొందరు మాట్లాడరు, మరికొందరు చెవులు మూసుకుంటారు, మరికొందరు కళ్ళు మూసుకుంటారు. ఈ విధంగా కాకుండా ఏ ఒక్క ఇంద్రియము మాత్రము నిగ్రహిస్తే సరిపోతుందా అంటే సరిపోదు. అన్నింటినీ నిరోధించాలి అనే కదా మనకి స్పష్టమవుతుంది. ఎలాగంటే ఇప్పుడు రాత్రి సమయంలో మనం తలుపులన్నీ మూసి ఒక తలుపు మాత్రం తెరిచి ఉంచామనుకో, అప్పుడేమవుతుంది, దొంగ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చిన దొంగ తలుపులన్నీ మూసి ఉంటాడు. మూసి ఉన్నటువంటి దారిని వదిలివేసి ఇంకా తెరచి ఉన్నటువంటి దారి నుండి లోపలికి ప్రవేశించి మరికి ఆ ఇంటికి హాని చేయగలుగుతాడు. కిటికీలన్నింటినీ మూసి ఒక్క కిటికీ మాత్రం తెరిచి ఉంచితే ఆ కిటికీలో నుండి గాలి వచ్చి ఆ గాలి ద్వారా వెలిగించుకొని మనకి వెలుతురును ప్రసాదిస్తూ ఉన్న దీపం ఆరిపోతుంది. అలాగే కాబట్టి మోక్షము చెందాలి అనుకున్నటువంటి వాడు ఏం చేయాలి, కడు జాగ్రత్తతో ఉండాలి. అన్ని ఇంద్రియాలను కూడా విషయాల నుండి మరల్చివేయాలి. ఆత్మానుభూతికి స్థితప్రజ్ఞత్వానికి కూడా ఇటువంటి విషయరాహిత్యము ఒకటి తప్పనిసరిగా అవసరమే అయి ఉన్నది కదా. అంటే ఎప్పుడైతే మనుజుడు తన యొక్క ఇంద్రియాలు అన్నింటినీ కూడా ఈ శబ్దస్పర్శ రూప విషయాల నుండి మరలుస్తాడో అప్పుడు మాత్రమే చిత్తము అనేటువంటిది అంతర్గతమై అంతర్ముఖం చేసి ఆత్మయందు స్థాపితం జరుగుతుంది. అలా ఆత్మయందు స్థాపించినటువంటి వాడు మాత్రమే స్థితప్రజ్ఞుడు కాగలుగుతాడు అని చెబుతూ, అంటే ఈ ప్రకారంగానే స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను కూడా అంటే ఆత్మజ్ఞానము చేత విషయవాసనలు ఎలా సమూలంగా తొలగించుకోవచ్చు అన్నప్పుడు, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే.
అంటే ఏ శబ్దాది విషయాలు అయితే ఉన్నవో, శబ్దస్పర్శ రూపరసగంధాదులు అని చెప్పుకుంటున్నాము కదా, ఆ శబ్దాది విషయాలు అన్నీ కూడా ఎవరైతే లోపలికి స్వీకరించకుండా తీసుకోకుండా ఉంటారో అటువంటి జీవునికి మాత్రమే ఆ విషయాలు అన్నీ కూడా తొలగిపోతూ ఉన్నవి. వానిని గురించినటువంటి వాసన పోవటం లేదు. ఏ విధంగా? శబ్దస్పర్శ రూపరసగంధాలు అనబడేటువంటి విషయాలను స్వీకరించినటువంటి జీవునకు ఆ విషయాలు తొలుగుతూ ఉన్నవే కానీ వాటిని గురించినటువంటి కోరిక వాసన అనేది పోతుందా? లేదు. ఎలా పోతుంది అంటే పరమాత్మను దర్శించినట్లయితేనే ఆ వాసనలు అన్నీ కూడా విషయాలతో పాటు తొలగిపోతూ ఉన్నది అని చెబుతూ, ఎందుకు అంటే సాధకునకు సంబంధించినటువంటి ఒక్కగానొక్క పరమ రహస్యము అనేటువంటిది దీని ఎందే కదా తెలియజేయబడింది. దానిని గురించి మనం ఒకంత విచారిద్దాము. ఎలాగంటే వాసనాక్షయము, వాసనలు అనేటువంటిది నశించిపోవడం, అంతేకాదు మనోనాశము, మనసు అనేటువంటిది శమింపజేయడం, తత్వజ్ఞానము, శాశ్వతమైన పరమాత్మతత్వం అనేటువంటిది తెలుసుకోవడం. అయితే మనకి ఈ భగవద్గీత అనేటువంటి ఉన్నతమైన ఉత్కృష్టమైనటువంటి శాస్త్రమునందు గీతాచార్యులు మనకేమని తెలియజేశారంటే, వాసనలు కోరికలు నశించిపోవడము, మనసు శమించిపోవడము, శాశ్వతమైన పరమాత్మతత్వం యొక్క జ్ఞానము, ఈ మూడు సాధనలు కూడా ఈ శాస్త్రాల యందు తెలియజేయబడి ఉన్నవి. ఈ మూడు కూడా ఒకే సమయమందు సాధించబడితే తప్ప సాక్షాత్కారము కలుగదు అని కూడా తెలియజేయబడింది. అందులో వాసనాక్షయము చేత వాసనలు ఎప్పుడైతే నశించిపోయినవో, పూర్తి స్థాయిలో పూర్ణముగా కోరికలు వాసనలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే సంస్కార సహితంగా కూడా నశించిపోయినవో అప్పుడు తత్వదర్శనము అంటే పరమాత్మ వస్తువు యొక్క దర్శనము జరుగుతుంది. అంటే ఆ పరమాత్మ వస్తువు సర్వము వ్యాపించి ఉన్నాడు, తన యందు ఉన్నాడు, తను పరమాత్మ స్వరూపుడే. తన యందు ఉన్నటువంటి విశుద్ధమైన చైతన్య స్వరూపాన్ని దర్శనం జరుగుతుంది. అలా ఎప్పుడైతే వాసనలు అనేటువంటివి ఇక వాడికి నశించిపోయినవో అటువంటి వానికి తత్వదర్శనం అనేటువంటిది చేకూరుతుంది అని తెలియజేయగా, అయితే ఇక్కడ తత్వదర్శనము చేత ఆత్మావలోకనము అంటే తత్వదర్శనము అన్నప్పుడు తన ఆత్మను తాను చూస్తూ ఉండడం. తదేవ అవలోకయతి అంటే తనను తాను చూస్తూ ఉండడం. దేనిని? పరమాత్మ స్వరూపమైనటువంటి తన యందు కూడా నిక్షిప్తమై తన యొక్క శరీరాన్ని కదిలింపజేసేటువంటి ఏ శుద్ధ చైతన్యం అయితే ఉన్నదో ఆ యొక్క ఆత్మతత్వాన్ని గురించి చూస్తూ ఉండడం. అలాగా దానినే తత్వదర్శనము అని చెప్తాం కదా. అయితే అప్పుడు అలా చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? వాసనలు అనేటువంటివి కోరికలు ఇంకా చెందవలసినవి పొందవలసినవి వాడికి ఏమీ మిగిలుండవు. అంటే వాసనాక్షయము అనేటువంటిది పూర్తి స్థాయిలో సిద్ధిస్తుంది అనే కదా చెప్పబడింది. అంటే వాసనలు గనక నశించలేదనుకో ఆత్మదర్శనం అవుతుందా? అవ్వదు. ఆత్మను దర్శించకపోతే వాసనలు నశిస్తాయా? నశించదు. కాబట్టే ఇక్కడ మనకి ఏమని తెలియజేయబడింది అంటే పరం దృష్ట్వా రసోపి నివర్తతే అంటే పరమాత్మను దర్శించిన వెంటనే వాసన అనేది నశిస్తుంది అని కదా తెలియజేయబడింది. అంటే వాసనాక్షయము, ఏ వాసనలైతే నశించిపోతాయో దాని ద్వారా తత్వజ్ఞానము లేదా స్వాత్మ దర్శనము, స్వాత్మ సాక్షాత్కారము, ఆత్మదర్శనములు ఈ రెండింటినీ కూడా ఏకకాలంలోనే అభ్యసించాలి అనేటువంటిది కదా సత్యాస్త్రాలన్నీ కూడా ఉద్ఘోషిస్తూ ఉన్నవి. వాసనాక్షయాన్ని తత్వజ్ఞానాన్ని రెంటిని ఒకే సమయంలో అభ్యసించినట్లయితే అప్పుడు మాత్రమే ఇక ఆత్మదర్శనము అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అంటే ఇక్కడ వాసనాక్షయము అనేది చెప్పుకున్నంత సునాయాసము కానే కాదు. ఎందుకు అంటే అది సామాన్యమైనది కాదు. మోక్షము యొక్క కీలకమంతా కూడా దాని యందే ఇమిడి ఉన్నది.
ఆ వాసనల ద్వారానే అనేక శరీర పరంపరలు అనేటువంటివి వస్తూ పోతూ ఉన్నవి. అందుకే ఇక్కడ మోక్షము చెందాలి అంటే ఏ కోరికలైతే మూలమైనటువంటి వాసనలు ఉన్నవో అవన్నీ నశిస్తే తప్ప మరి మోక్షము అనేటువంటిది సిద్ధించదు. అంటే ఇక్కడ కీలకం మోక్షము చెందాలి అంటే దాని యొక్క కీలకం ఎక్కడ ఉన్నది అంటే వాసనాక్షయమునందే ఇమిడి ఉన్నది. ఈ వాసనాక్షయం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కానే కాదు. ఒకవేళ అది గనక సిద్ధించినట్లయితే వాసనలు అనేటువంటివి శాశ్వతంగా పూర్తి స్థాయిలో నశించిపోయినట్లయితే సమస్తము కూడా సర్వము కూడా సిద్ధించినట్లే కదా. అంటే అనేక జన్మార్జితాలైనటువంటి ప్రతి జన్మయందు కూడా లోపల ఉన్నటువంటి అజ్ఞాన సహితముతో ఉన్న జీవుడు ఏం చేస్తాడు? కోరికలు, వాసనలు, సంస్కారాలతో కోరుకుంటూనే ఉంటాడు. ఆ యొక్క అనేక జన్మ పరంపరలలో అనేక జన్మలలో కూడా మరి సంపాదించుకుంటూ ఆర్జించుకుంటూ వాడు సంపాదించింది ఏంటి అంటే సంస్కారాలే. దాని యొక్క ఫలితమే శరీర ఉత్పన్నం. మళ్ళీ దాని ప్రకారం ప్రారంధం అనుభవించిన తర్వాత మళ్ళీ అదంతా కూడా ఎక్కడ పేరుకుని ఉంటుంది? సంచితంలో పేరుకొని ఉంటుంది. ఆ సంచితంలోని కర్మ ప్రారంధ రూపంగా మళ్ళినటువంటి దానికి యోగ్యమైనటువంటి దేహం సంభవిస్తుంది. ఈ విధంగా అనేక కోటాను కోట్ల శరీర పరంపరల్లో కూడా సంపాదించుకున్నటువంటి ఏ సంస్కారాలు అయితే ఉన్నవో అవన్నీ కూడా దృఢపడిపోయి గతంలోది, ఈ జన్మది, రాబోయే జన్మది, ఇట్లా అనేక జన్మలు శరీరాలు ధరించి ఉన్నాం కదా. ప్రతి శరీరమునందు కూడా మనం సంపాదించుకున్నటువంటి వాసనలు, సంస్కారాలు ఇవన్నీ కూడా ఏమైనవి? కోరికల యొక్క ఫలితం ఏమైంది అంటే అదంతా పోగై వాసనారూపంగా చిత్తమునందు దృఢపడి ఉంటుంది. అలాగా ఈ ఇంద్రియాలకు శబ్దాది విషయాలు అంటే ఏ యొక్క దేహేంద్రియాలు అయితే ఉన్నవో అంతరేంద్రియాలు, పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, కర్మేంద్రియాలు, ఈ ఇంద్రియాలకన్నింటికీ కూడా ఏది ఆహారమై ఉన్నది అంటే శబ్దాది విషయాలే ఆహారమై ఉన్నది. శబ్దాన్ని గ్రహిస్తుంది, స్పర్శను గుర్తిస్తుంది, రూపాన్ని గుర్తిస్తుంది, మరి రుచిని గ్రహిస్తుంది, వాసనను ఆగ్రానిస్తుంది. దీని ప్రకారమే ఈ విషయాదులే దానికి ఆహారం ఇంద్రియాలన్నింటికి. దాని ప్రకారం విచ్చలవిడిగా ఇక పరిసరాలలో, ప్రకృతిలో, దృశ్యమాన జగత్తులో తిరుగుతూ ఉంటుంది. ఆ ఆహారాన్ని అంటే ఆ శబ్దాది విషయాలను అనుసరించినంతసేపు కూడా అంటే ఇక అది ఆ శరీర పరంపరలు అనేటువంటిది కొనసాగుతూనే ఉంటాయి. అంటే ఆ విషయాలను స్వీకరింపనంత మాత్రము చేత ఒకవేళ ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనేటువంటి విషయాలను వాడు స్వీకరించాల, లోపల ఉన్నటువంటి విషయ వాసన చస్తుంది అనేటువంటిది ఎవ్వరూ కూడా భ్రమపడకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు శబ్దము వినపడకుండా చెవులు మూసేసుకుంటాం, మరి స్పర్శ తెలిసినా కూడా తెలియనట్లు ఉంటాం. కన్ను ద్వారా, ముక్కు ద్వారా, నాలుగు ద్వారా వచ్చేటువంటి ప్రతి దానిని కూడా ఆపేసుకుంటాం. ఈ విధంగా స్వీకరించినంత మాత్రాన శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనేటువంటివి వాడు స్వీకరించినంత మాత్రము చేత అనేక జన్మాల్లో నుండి కూడా సంపాదించుకొని వచ్చి ఆ వాసనలు, కోరికలన్నీ కూడా ఘనీభవించి ఏ విధంగా వాసనారూపంగా ఆ సంస్కారాలు, కోరికలు అన్నీ కూడా దృఢపడి ప్రోగుబడి అవన్నీ వాసనా రూపంలో ఉన్నటువంటి చిత్తమునందు దృఢపడి ఉన్నది కదా. అదన్నీ కూడా లోపల ఉన్నటువంటి ఆ యొక్క విషయ వాసనలు చస్తాయి అనేటువంటి దాన్ని ఎవ్వరూ భ్రమపడకూడదు. ఈ శబ్దాది విషయాలను స్వీకరించినంత మాత్రాన లోపల ఉన్నటువంటి అనేక జన్మార్జితాలైనటువంటి లోపల ఉన్నటువంటి ఆ యొక్క విషయ వాసనలు చస్తాయి అనేటువంటి భ్రమ ఎవరికి ఉండకూడదు. ఎలాగంటే పాము పుట్టలో ఉన్నది అని తెలుసు, అయితే పామును బయటికి తీసిన తర్వాత కొడితే అప్పుడు ఎవరికి ఏ ప్రమాదం ఉండదు, భయము ఉండదు. కానీ పుట్టను కొడితే పాము చస్తుందా?
చావదు. పామును కొడితేనే పాము చేస్తుంది. అలాగే ఆ విషయ వాసన సమూలంగా తొలగాలి అంటే ఆ విషయ సంబంధాలైనటువంటి లోపల పేరుకుపోయినటువంటి ఆ వాసనలు పూర్తి స్థాయిలో కూడా నశించాలి అంటే తన యందు ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని సందర్శించాలి. అంటే అదే పరం దృష్ట్వా, తన యందు ఉన్నటువంటి ఆత్మను సందర్శించినప్పుడు ఆత్మ యొక్క సత్యత్వము అనేటువంటిది ఎప్పుడు తెలిసిందో అప్పుడు జగత్తు యొక్క మిథ్యాత్వము అనేటువంటిది అనుభూతమవుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మను దర్శించినప్పుడు ఆ ఆత్మ యొక్క సత్యత్వము, సత్యమైనది, శాశ్వతమైనది అనేటువంటి విషయం ఎప్పుడైతే వానికి అనుభవానికి వస్తుందో ఇకప్పుడు జగత్తు యొక్క అబద్ధ స్వరూపము అనేది కూడా అనుభవానికి వచ్చేస్తుంది. దాని ద్వారా ఆత్మతత్వాన్ని గురించినటువంటి శ్రవణము కానీ మననము కానీ లెస్సగా చేయాలి, గొప్పగా చేయాలి, అనుసరించాలి, ఆచరించాలి. విషయాల పట్ల ఉన్నటువంటి అనిత్యత్వము అంటే అవి స్థిరమైనటువంటివి కావు. అటువంటి విషయాలు, అస్థిరమైనటువంటి విషయాలు అనేటువంటిది ఆత్మ యొక్క శాశ్వతత్వము, ఆనందత్వాలు బాగా తెలుసుకోవాలి. విషయాలు అస్థిరమైనవి అన్నప్పుడు మరి నిత్యమైనటువంటివి ఆత్మ యొక్క శాశ్వత తత్వమే కదా నిత్యమైనది. దాని ద్వారా మరి వానికి పరిపూర్ణమైనటువంటి ఆనందత్వాలు అనేటువంటివి లభిస్తాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి. అప్పుడు విషయాల పట్ల ప్రీతి మరి కోరిక అనేటువంటిది క్రమంగా తగ్గుతుంది. ఎప్పుడైతే విషయాలు అస్థిరమైనవి, అసలు లేనివి, లేనట్లుగానే లేకపోయినా ఉన్నట్లుగా భ్రమింపజేస్తూ లేకుండా పోతూ ఉన్నవి కాబట్టి అవి అసత్యము అని ఎప్పుడైతే దానిని గురించినటువంటి విషయాన్ని తెలుసుకున్నాడో ఆత్మ సందర్శనం అనేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తాడు. ఆత్మదర్శనం అనేటువంటిది జరిగినప్పుడు ఇక ఆ విషయాలు అనేటువంటివి అబద్ధజనితములైనవి అనే విషయం తెలిసిపోతుంది. ఆత్మ యొక్క శాశ్వతత్వం, సత్యత్వం అనేటువంటిది తెలిసినప్పుడు విశాలమైన ఆ నిరతిశయానంద ఆనందతత్వాలు బాగా తెలుస్తాయి. అప్పుడేమవుతుంది, విషయాల పట్ల వానికి కోరిక కానీ ఇష్టము కానీ క్రమంగా తగ్గుతూ వస్తుంది. దాని యొక్క అనిత్యత్వం తెలిసినప్పుడు దాని పట్ల ఎవరికైనా కోరిక కానీ ఇష్టం కానీ ఉంటుందా? ఉండదు కదా. అలా తగ్గుతూ క్రమంగా వచ్చి వాసనలు చిన్నగా సన్నగిల్లి చిట్ట చివరకు అవి నశించిపోతాయి. కాబట్టి సాధకులైనటువంటి వారు తాము కేవలము ఇంద్రియాలను పైన మాత్రమే నిరోధింపగలిగారనుకో, లేక రసవర్జితముగా అంటే రసము లేకుండా కనుక చేయగలిగారనుకో, వాసనారహితముగా, రసవర్జితము అన్నప్పుడు వాసనలు నశించిపోయినవిగా చేయగలిగినట్లయితే బాగుగా పరీక్షించుకోవాలి. భగవానుడు దయతో తెలిపినటువంటి ఈ ఆత్మతత్వ దర్శన రూపమైనటువంటి ఉపాయాన్ని అమలులో పెట్టాలి. అలా పెట్టడం ద్వారానే నిశ్శేషంగా అంటే ఏమాత్రము మిగిలి ఉండనటువంటి, శేషించి ఉండనటువంటి వాసనారాహిత్యాన్ని చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే కదా మరి జన్మ సార్థకత అనేటువంటిది వస్తుంది. ఆ జన్మ సార్థకతను ప్రతి ఒక్కరూ పొందవలసిందే. అంటే ఏ విధంగా వాసనలు ఎలా నశిస్తాయి అన్నప్పుడు ఎలాగంటే ప్రతి ఒక్కరూ కూడా తమ మనసును బాగా పరిశోధించాలి. దుష్టమైనటువంటి వాసనలు అనేటువంటివి ఎప్పుడైతే వదిలిపోయినవో ఆ దుష్ట వాసనను ముందు వెతకాలి. వెతికి తన యొక్క దుశ్శీలత్వాన్ని, చెడ్డ లక్షణాన్ని కూడా పోగొట్టుకొని అంటే సద్వాసనలను, సత్తు అంటే శాశ్వతమైనటువంటి ఆ వస్తుతత్వం కోసం చేసేటువంటి వాసన ఏదైతే ఉన్నదో అటువంటి ఆ పరమాత్మ వస్తువు కోసమే వాని యొక్క సచ్చీలాన్ని పెంపొందించుకోవాలి అని చెబుతూ, అంటే ఇది పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధులు ఎలా పోతాయి అంటే క్రమంగా పోతాయి. అయితే దీనిని గురించినటువంటి ఒక పోలికను తెలియజేసుకుందాం. ఒక పట్టణంలో ఒక
ప్రసూతి వైద్యాలయం అనేటువంటిది ఉన్నది. అంటే కాన్పులు చేసేటువంటిది. ఇలాగా ఒకసారి ఒక ఉదారవంతుడైనటువంటి ధనికుడు ఏం చేశాడంటే తన యొక్క గొప్పదైనటువంటి బుద్ధి చేత తగినంత ధన సహాయం చేసి ఆ యొక్క ఆసుపత్రిని కట్టించాడు. ఆధునికమైనటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా, ఇంకా ఇతరమైనటువంటి సౌకర్యాలు కూడా ఎన్నో అక్కడ సమకూర్చాడు. ఇక అదంతా కూడా మహిళా లోకానికి అది వరప్రసాదంగా వచ్చింది. అంతకుముందైతే చాలా ఇబ్బందులకు లోనయ్యేవారు. ఆ యొక్క ఆసుపత్రి నందు ఒకనాడు ప్రసవం కోసం ఒక స్త్రీ వచ్చింది. ఆమెకి ఒక మగ పిల్లాడు పుట్టాడు. పుట్టిన కొద్ది రోజులకే తల్లిపాలు చాలలేదు వాడికి. ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక నర్సు ఆ చంటి పిల్లవానికి పాలిస్తూ జాగ్రత్తగా సాకుతుంది. అదేం విచిత్రమో కానీ ఒకరోజు ఆ పసివాని చేతి వేళ్ళు గట్టిగా ముడుచుకుపోయినాయి. పిల్లవాడు ఏం చేశాడు, తన చేతిని అస్సలు తెరవలేకపోతున్నాడు, తెరవట్లేదు. తల్లి యొక్క మనసు ఏమైంది, పిల్లాడు చేయి ముడుచుకుపోవడాన్ని చూసి ఆందోళన పడిపోయింది. పుట్టక చాలా కాలానికి పుట్టినటువంటి పిల్లవానికి పుట్టుకతోనే వ్యాధి సంక్రమించింది కదా అని తల్లి చాలా దిగులు పడుతోంది, చింతాగ్రస్తమైంది. అయితే పిల్లవాని వ్యాధి సమాచారం, అంటే పిల్లవానికి ఏ వ్యాధి అయితే చెయ్యి ముడుచుకుపోతుంది అనేటువంటి సమాచారం ఆ ఆసుపత్రి అంతా కూడా పాకింది. కొంతమంది డాక్టర్లు వచ్చారు. ఆ పిల్లాడి చేతిని ముడుచుకొని పోయి ఉండడాన్ని చూశారు. ఆ రోగం ఎందుకు వచ్చిందో వాళ్ళకి అర్థం కాల. దానిని చెయ్యి తెరవడం కోసం ఎన్నో చికిత్సలు చేశారు, కానీ పిల్లాడు తన చేతి వ్రేళ్ళను తెరవలేదు. తల్లికి ఆందోళన ఎక్కువైపోతోంది. ఇంతలో తల్లి ఏం చేసిందంటే ఆ యొక్క ఆసుపత్రి యొక్క ప్రధానమైనటువంటి వైద్యురాలు వద్దకు పరుగున తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి ఆ కుమారుడు పడుతున్నటువంటి దీనావస్థను ఆమెకు వివరంగా చెప్పింది. ఆ పిల్లవాని యొక్క వ్యాధి నివారించడం కోసం తగినటువంటి చికిత్సను వెంటనే చేయమని ప్రాధేయపడింది. ఇక తల్లి యొక్క ఆ బాధ, ఆ ఏడుపు విని ఆ లేడీ డాక్టర్ ఏం చేసిందంటే తగినటువంటి పరికరాలను తీసుకొని తన యొక్క పరివారాన్ని కూడా వెంటబెట్టుకొని అన్ని ప్రయత్నాలతోటి కూడా రోగి దగ్గరకు వచ్చింది. రోగి ఉన్నటువంటి గదిలోకి ప్రవేశించి ఎవరు, ఆ ప్రధానమైనటువంటి డాక్టరు, ఆ మెయిన్ డాక్టర్ తన పరికరాలతో సున్నితమైనటువంటి ఒక దాని చేత పిల్లవాని చేతి వ్రేళ్ళను బలవంతంగా ఒక్కొక్క దానిని కూడా తెరిచిందన్నమాట. వేళ్ళన్నీ తెరుచుకున్నవి. పిల్లవాడు చేతిలో ఒక ఉంగరం కనబడింది. ఆ ఉంగరాన్ని వాడు గట్టిగా పట్టేసుకున్నాడు. పక్కనున్న వారంతా కూడా ఆశ్చర్యపోయారు. ఆ డాక్టర్ గారు కూడా చాలా ఆశ్చర్యపోయింది. అంటే ఆమె ఆశ్చర్యానికి అంతు లేకపోయింది. తీరా ఆలోచన చేసి చూస్తే ఆ ఉంగరం పిల్లవానికి పాలిచ్చినటువంటి నర్సుది అని తేలింది. ఆ నర్సు పిల్లవానికి పాలిచ్చేటప్పుడు పిల్లాడు ఏం చేశాడు, దానిని చల్లగా దొంగిలించి తన పిడికిల్లో ఉంచుకున్నాడు. అదన్నమాట జరిగిన కథ. అంతేగాని పిల్లాడికి జబ్బు లేదు, మరేమీ లేదు. వెంటనే ఆ వైద్యురాలు ఏం చేసిందంటే నర్సుని పిలిపించి ఆమె ఉంగరాన్ని ఆమెకు తిరిగి ఇప్పించి పిల్లవానికి వ్యాధేమీ లేదు అని తల్లికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ పిల్లవానికి ఏమొచ్చింది, పుట్టుకతోడనే దొంగ బుద్ధి అనేది ఏర్పడింది. ఆ బుద్ధి జన్మలో వచ్చిందా, వాడు ఎంతవాడు కాబట్టి కాదు, అది గతవాసన. కాబట్టి పూర్వజన్మలో అతడు ఒక గజ దొంగ అయి ఉండవచ్చు. ఆ దొంగ బుద్ధి ఈ జన్మలో పుట్టుకతోనే సంక్రమించింది. దీనినే కదా పూర్వజన్మ వాసన అని చెప్తారు. అందుకే వాసనలు నశింపజేసుకోవాలి, దానికోసం తగినటువంటి ప్రయత్నాలు చేయాలి అని చెబుతూ జీవితంలోని అనుభవాలన్నీ కూడా ఈ యొక్క జనులలో సంస్కార రూపమున, అంటే బీజ రూపంలో చిత్తమునందు నిగూఢంగా రహస్యంగా ఉంటుంది. తగినటువంటి యాదను చూసుకొని అది ఆయా సమయాల యందు ప్రకోపిస్తుంది.
కాబట్టి కొందరికి సత్యము, శాంతము, దయ, పరోపకారము మొదలైనటువంటి మంచి సంస్కారాలు ఉంటాయి. మరికొందరికి హింస, అపకారము, దొంగతనము మొదలైనటువంటి చెడ్డ సంస్కారాలు ఉంటాయి. అయితే విఘ్నుడైనటువంటి వాడు ఏం చేయాలి? వాటిని జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. దుష్టమైన సంస్కారాలను తనదైనటువంటి ప్రయత్నపూర్వకంగా రూపుమాపాలి. మాపినప్పుడు మాత్రమే సత్సంస్కారాలు అనేటువంటిది అభివృద్ధి పరుచుకోగలుగుతాడు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ మనసులో బాగా పరిశోధించాలి. అసలు మనసులో ఇంకెక్కడైనా దుష్టవాసనలు కానీ దుష్టత్వం కానీ ఉన్నదా అని వెతికి దానిని పోగొట్టుకొని ఆ పరమాత్మతత్వమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, సచ్చీలాన్ని కూడా పెంపొందించుకోవాలి అని చెబుతూ, అంటే ఈ యొక్క వాసనాక్షయము అనేటువంటిది ఎప్పుడైతే వాసనలు క్షయించినవో ఇంకా మనసు అనేది శమిస్తుంది కదా. అప్పుడు మాత్రమే తత్వజ్ఞానము, శాశ్వతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకునేటువంటి జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది అని చెబుతూ, అంటే ఇక్కడ నిరాహారస్య అని కూడా చెప్పబడింది. ఉపవాసం చేసేటువంటి వానికి అనేటువంటి అర్థాన్ని మాత్రమే కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ అయితే దానికంటే కూడా పై అర్థం ఒకటి సముచితంగా ఉంటుంది. ఏంటదంటే, ఇలాగా మోక్షప్రాప్తి కోసం ఇంద్రియాలను విషయాల నుండి మాత్రం మరల్చడం సరిపోతుందా అంటే అస్సలు సరిపోదు. చిత్తానికి కలిగినటువంటి విషయ వాసనలు కూడా తొలగించుకోవాలి. ఆ వాసనను తొలగించుకోవడానికి ఉపాయం ఏమిటి అంటే పరమాత్మను దర్శించాలి. అంటే ఆత్మతత్వము అనేటువంటి చింతనను చేస్తూ దాని ద్వారా దృశ్యం యొక్క అబద్ధ స్వరూపాన్ని గురించి తెలుసుకొని ఆత్మ యొక్క సత్యత్వాన్ని ప్రత్యక్షంగా అనుభూతం చేసుకోవడమే కదా ఇక్కడ ఆత్మదర్శనము అని చెప్పబడుతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.